ఎంత కావాలని కాదు, స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయింది అనమాట ఫీజులకి, అందుకు అమ్మఒడి కావాలని అప్పుడు 15,000 ఇస్తున్న జగన్, ఇప్పుడు ఏమి ఇంతవరకు అమ్మఒడి రాలే, అందుకు అడుగుతున్నా. పథకాలు అందుతున్నాయా? పథకాలు అయితే ఇంతవరకు మాకేం అందలే. జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి పడుతుండే, ఇప్పుడు అది కూడా లేదు. అంటే మహిళలకు కూడా బాగా వచ్చాయి కదా డబ్బులు అప్పుడు జగన్ ఉన్నప్పుడు. 45 ఏళ్ళ వాళ్ళకైతే 18,000 వేస్తుండ్రి, ఇప్పుడు వాళ్ళకు కూడా అది కూడా లేదు. ఫ్రీ బస్ అంటున్నాడు, మరి ఫ్రీ బస్ అయితే ఇంతవరకు ఎవరికి కాక రాలే. ఎలా అనిపిస్తుంది అన్న కూటమి పాలన? అన్న అర్థమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎంత దరిద్రంగా ఉందంటే అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే గతంలో నవరత్నాలే బేస్ చేసుకొని ఇవాళ అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం గడుస్తున్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మిగతా 4 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? అదొకటి. మెగా డిఎస్ అని మొదటి సంతకం చేశాడు. మొదటి సంతకం చేస్తే సుమారు 11 నెలలు కావస్తుంది. ఇంతవరకు డిఎస్సీ అభ్యర్థులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం అసలు పైసా కూడా ఆలోచించడం లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు తోపుతురు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఇవాళ ఏదో రంగు బట్టలు వేసుకొని యువతను పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది మీరు చేసే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పుడైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఆలోచించండి. మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 గురించి చెప్పారు, మాకి ఎటువంటి పథకాలు అవసరం లేదు, మాకు యువత కావాల్సింది ఉద్యోగాలు. మెగా డిఎస్ ఇస్తున్నారు, 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి, మేమే మా సొంత కాళ్ళ మీద నిలబడతాం, మేమే కొనుగోలు ద్వారా అభివృద్ధిని కూడా మేమే చూపిస్తామని కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాను. అదే వద్దు, మాకు పథకాలు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాల ద్వారా మాకు ఉద్యోగాలు వస్తే మేమే కొనుగోలు శక్తిని పెంచుతాం. అభివృద్ధి కూడా మాకు ఉద్యోగాల ద్వారా కదన్నా అభివృద్ధి వచ్చేది. ఈ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది అంటే అస్సలు శూన్యం, అవసరం లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు అధికారం కోల్పోయాడంటే కేవలం అభివృద్ధిని మర్చాడు, ఉద్యోగాలు మర్చాడు. ఇవాళ నేను నవరత్నాలు చేస్తున్నాను, నేను ఇంకా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశాను కదా, ఎందుకు డబ్బులు ఇచ్చేసాను, నాకు ఓట్లు వేస్తున్నారు అనుకున్నారు. కాదు, యువత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆలోచన విధానం కలిగే ఇవాళ రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వానికి అధికారం పట్టం కట్టారు. సో ఈ కూటమి ప్రభుత్వం కూడా అదొక్కటే ఆలోచించాలి. 25 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 గ్రూప్ 1 అన్నారు, పోలీసు ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ లడ్డు చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు, రంగురంగులు బట్టలు వేసుకొని యువతను మోసం చేస్తున్నారు. ఇది మాకు వద్దు. అధికారం వచ్చి 6 నెలలు అయింది కదా, వెయిట్ చేయండి అంటున్నారు కదా. 6 నెలలు ఎక్కడైంది? 6 నెలలు 3 నెలలు టైం అన్నారు, 3 నెలలు ఉస్పటాక్. 6 నెలలు టైం అన్నారు, 6 నెలలు ఉస్పటాక్. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది, ఇంకా సంవత్సరం గడుస్తుంది. 25 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి? 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి, అప్పుడు చూసుకోలేదు, ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద బొక్క పెట్టిపోయాడు అంటున్నారు. అంటే ఇంత రాజకీయ భవిష్యత్తు కలిగింది మన ఇండియాలోనే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. అతను అప్పుడు ఎందుకు ఆలోచించి హామీలు ఇవ్వలేదు? ఆలోచించి హామీలు ఇవ్వాలి కదా, ఎక్కడ హామీలు ఇవ్వలేదు. అసెంబ్లీ నుంచి బయటకు వాకౌట్ చేశారు కదా జగన్ గారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా మాట్లాడేకి మొహం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదో మాకు ఇంకా 160 సీట్లు వచ్చాయని వీళ్ళు కూడా ఇదే రకంగా విర్రవేగితే ఈ విద్యుత్ జగన్కి ఏదైతే గతి పట్టాదో భవిష్యత్తులో కూడా ఎవరెవరైతే ఈ అసెంబ్లీలో మాకు అధికారం ఉందని మీ హెచ్చులు పడుతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతే పడుతుంది.